హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్లో సింగిల్ షీట్లో టైప్ చేసిన డేటా ఆటోమేటిక్గా ఎన్ని షీట్లు అయితే ఉన్నాయో ఆ షీట్లోకి డేటా రావాలంటే ఎలా, అదేవిధంగా మనకి సెలెక్ట్ చేసుకున్న షీట్ వరకే డేటా ఆటోమేటిక్ రావాలంటే ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని షీట్లు ఉన్నాయండి? 7 షీట్లు ఉన్నాయి. 1 to 7 వరకు ఉన్నాయి. ఈ 7 అనేది ఫస్ట్ షీట్ 1 అనేది సెలెక్ట్ చేశానండి. ఇప్పుడు రిమైనింగ్ మొత్తం మనం సెలెక్ట్ చేయాలండి. అవి ఎలాగంటే కంట్రోల్ పట్టుకొని కంట్రోల్ ప్రెస్ చేసి షీట్ 2, షీట్ 3, షీట్ 4, షీట్ 5, షీట్ 6, షీట్ 7 సెలెక్ట్ చేశానండి. ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన డేటాలో నేను సింగిల్ షీట్లో టైప్ చేసిందే ఆటోమేటిక్గా షీట్ 2 నుంచి షీట్ 7 డేటాలో ఆటోమేటిక్గా అనేది రావడం జరుగుతుంది. అది ఎలాగో చూద్దాం. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయండి. మన ఎంప్లాయీ నేమ్ వైజ్గా కానీ లేదంటే మంత్లీ వైజ్గా కానీ మనం ఏం చేస్తాం, ఆ టైటిల్స్ అనేవి సేమ్ ఉంటాయి, బట్ డీటెయిల్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఏంటి, నేమ్స్ కానీ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ. సో మనది టైప్ చేయాలనుకోండి, టైం పడుతుంది కదా టైటిల్స్ అనేది. ఆ టైంలో అనేది ఇది ఉపయోగపడుతుందండి. టైం అనేది మనకు సేవ్ అవుతుంది. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను కదండి 7 షీటు. ఇప్పుడు షీట్ 1లో టైప్ చేస్తాను అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయ్ ఐడి, నెక్స్ట్ ఎంప్లాయ్ నేమ్, నెక్స్ట్ ఎంప్లాయ్ ఈమెయిల్ ఐడి అండి, నెక్స్ట్ ఫోన్ నెంబర్, నెక్స్ట్ సిటీ, నెక్స్ట్ స్టేట్. ఓకేనా? ఇప్పుడు మనం ఏమైతే ఇవి టైప్ చేసామో ఇవి ఆటోమేటిక్గా షీట్ 2 నుంచి షీట్ 7 వరకు సెలెక్ట్ చేసాము కానీ అందులోకి డిస్ప్లే అవుతాయి. చూడండి, డేటా అనేది వచ్చింది కదా. షీట్ 2, షీట్ 3, షీట్ 4, షీట్ 5, షీట్ 6, షీట్ 7. ఓకే, ఈ విధంగా మనకు డేటా అనేది వచ్చేసింది అండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కలర్ కూడా ఇవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసి కలర్ ఫార్మేట్ అని ఇచ్చానండి. కలర్ ఇచ్చాను గ్రీన్. చూడండి, ఆటోమేటిక్గా 2లో అప్లై అయింది, 3లో వచ్చింది, 4 అనే షీట్లో ఉంది, 5, 6, 7 అన్నిట్లోకి అప్లై అయింది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకున్నాను అండి. ఈ సైజు ఇంక్రీజ్ సెలెక్ట్ చేసి సైజు ఇంక్రీజ్ చేశాను 26. చూడండి, ఆటోమేటిక్ షీట్ 2లో ఉంది, షీట్ 3లో, షీట్ 4, షీట్ 6, 7 వచ్చినాయి కదండి. సైజ్ అనే కాదండి, టైప్ నేమ్సే కానీ కాదండి, ఏదైనా కానీ మనం టెక్స్ట్ స్టైల్ కానీ కలర్స్ కానీ దానికి సింబల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనకేంది లైన్స్ అనేది బోల్డ్ కలర్ లేవు కదండి. ఇప్పుడు లైన్స్ వరకు నేను బోల్డ్ కలర్ అప్లై చేస్తున్నాను. చూడండి, థిక్నెస్ అనే బార్డర్ అనేది థిక్నెస్ పెట్టా. చూడండి, ఈ థిక్నెస్ బార్డర్ అనేది ఆటోమేటిక్ 2లో కూడా వచ్చింది. చూడండి, 2, 3, 4, 5, 6, 7 ఈ విధంగా మనం సింగిల్ షీట్లో టైప్ చేసిన డేటా అనేది ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ షీట్లు ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ షీట్లో కూడా రావడం జరిగింది. నేను ఇందాకలో ఏం చేశాను, టోటల్ షీట్స్ ఎన్ని ఉన్నాయి, మనకు 7 ఉన్నాయి. ఇప్పుడు నాకు 7 వద్దండి, నేను 1 నుంచి 3 వరకు నేను ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని మళ్ళీ సెకండ్ షీటు, థర్డ్ షీట్ సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ కింద టైప్ చేస్తున్నా. చూడండి, నేను నెంబర్ కూడా టైప్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు మనం ఏవైతే టైప్ చేసామో ఇవి షీట్ 2, షీట్ 3 వరకే వస్తాయండి. చూడండి, షీట్ 2, షీట్ 3, షీట్ 4, షీట్ 5 ఎందుకు రావండి, మనం సెలెక్ట్ చేయలేదు కాబట్టి అవి అనేది డిస్ప్లే అవ్వదు. చూడండి, షీట్ 4లో లేదు, షీట్ 5లో లేదు, షీట్ 6లో లేదు, 7లో లేదు. సో అవి ఎందుకు రాలేదంటే మనం టైప్ చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోలేదండి. మనకి ఎక్కడైతే కావాలనుకున్నాం అంతవరకు సెలెక్ట్ చేసాం కాబట్టి ఆ డేటా అనేది అందులో డిస్ప్లే అవ్వడం జరిగింది షీట్ 2, షీట్ 3లో. సో ఈ విధంగా మనం డేటా అనేది టైప్ చేయొచ్చండి ఆటోమేటిక్గా. ఏరా షీట్లో కూడా టైప్ అవుతుంది. మనకి రియల్ టైంలో డేటా టైప్ చేసేటప్పుడు టైం అనేది సేవ్ అవుతుందండి. ఓకేనా? ఇప్పుడు ఇదేంది మనం నార్మల్గా టైప్ చేసామండి. ఇప్పుడు అదేవిధంగా మనం ఏం చేయాలి, ఫార్ములాని యూజ్ చేసుకొని షీట్ని మనం సెలెక్ట్ చేయకుండా ఆటోమేటిక్గా ఏరే షీట్లో డేటా ఎలా రావాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ 1 తీసుకుంటున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమున్నాయి మనకి షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఉన్నాయి కదండి.
ఈ షీట్ 1 షీట్ 2లోనే ఇప్పుడు నేను షీట్ 2 క్లిక్ చేసి ఈ ఏ అనే కాలం దగ్గర ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేసి షీట్ 1కి వచ్చి షీట్ 1లో ఏ అనే కాలం సెలెక్ట్ చేసి ఎంటర్ చేసేయండి. చూడండి షీట్ 2లో ఆటోమేటిక్ 0 అయింది కదండి. సేమ్ నేను ఇదే ఫార్ములాని షీట్ 3లో వచ్చేసి ఏ అనే కాలంలో పేస్ట్ చేశానండి. చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు షీట్ 1కి వచ్చి షీట్ 1లో ఏ అనే కాలంలో టైప్ చేస్తున్నా అండి. చూడండి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. షీట్ 1 షీట్ 2 షీట్ 3 ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ షీట్ 2 క్లిక్ చేయండి. డేటా అనేది డిస్ప్లే అయింది కదా. షీట్ 1లో ఏమైతే టైప్ చేసామో షీట్ 2లో కూడా ఆటోమేటిక్ డేటా అనేది రావడం జరిగింది. షీట్ 3లో కూడా ఇప్పుడు మనం షీట్ 1లో రిమూవ్ చేసామనుకోండి ఈ షీట్ 2లో కూడా రిమూవ్ అయిపోతుందండి. బట్ ఇక్కడ జీరోస్ ఉంటాయి, ఎందుకంటే ఇది ఫార్ములా అప్లై చేసాం కాబట్టి జీరోస్ ఉంటాయి. మనం ఫస్ట్లో చేసాం కదండి, ఇది మాన్యువల్గా చేసాం కదా, కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసి అప్పుడు కూడా మీరు డేటా అనేది డిలీట్ చేస్తే అన్నిట్లో డిలీట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షీట్ 2 ఉంది కదండి, ఈ షీట్ 2లో నేను ఇది కాపీ చేసి అప్ టు సి వరకు ఈ ఫార్ములాని సి వరకు కాపీ చేసి పేస్ట్ చేశానండి. ఓకే, సేమ్ ఇదే ఫార్ములా ఇవేని నేను షీట్ 3లో కూడా పేస్ట్ చేశానండి. ఇప్పుడు షీట్ 1 ఉంది కదండి, షీట్ 1లో నేను టైప్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు బిలో టైప్ చేశాను. ఓకే, నెక్స్ట్ చూడండి మనం ఏమైతే టైప్ చేసామో అవి వరకు ఇక్కడ షీట్ 2 చూడండి షీట్ 2లో డిస్ప్లే అయినాయి కదా, షీట్ 3లో కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ జీరోస్ ఉంటాయండి. జీరోస్ ఎందుకు ఉంటాయంటే మనం ఫార్ములా అప్లై చేసాం కాబట్టి అది 0 అనేది చూపించడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కలర్ చేంజ్ చేసామనుకోండి షీట్ 2లో కలర్ చేంజ్ అవ్వదు, ఎందుకంటే అది ఫార్ములా కాబట్టి ఆ కలర్ అనేది తీసుకోదండి. ఓకేనా, సో ఈ విధంగా మనం సింగిల్ షీట్లో టైప్ చేసిన డేటా అనేది అనదర్ షీట్లోకి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.